రాజాసాబ్ జనవరి 9న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న తమిళంలో మాత్రం 10న రిలీజ్ అవుతోంది. విజయ్ జననాయగన్ జనవరి 9న థియేటర్స్ లోకి రావడంతో రాజాసాబ్ పోటీ నుంచి తప్పుకొని ఒక రోజు లేటుగా వస్తున్నాడు. తెలుగులో హిట్ అయిన భగవత్ కేసరి మూల కథతో జననాయగన్ రీమేక్ చేశారు. సంక్రాంతి బరిలో ఇన్ని సినిమాలున్నా రాజాసాబ్ మినహా మరో సినిమా ట్రైలర్ కనీసం టీజర్ కూడా రాలేదు. రాజాసాబ్ మాత్రం రిలీజ్ కు 100 రోజుల ముందే ట్రైలర్ తో వచ్చి ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ ఏ సినిమా నుంచి ఏ టీజర్ వచ్చినా రాజాసాబ్ తో పోల్చి చూడడంతో మేకర్స్ కు ఇదొక పెద్ద ఛాలెంజ్ గా మారింది. రాజాసాబ్ కంటే మన శంకర్ వరప్రసాద్ గారు ప్రమోషన్ లో స్ట్రాంగ్ గా ఉన్నా ఇప్పటి వరకు గ్లిమ్స్ తప్ప మరొకటి రాలేదు. మరో తెలుగు సినిమా అనగనగా ఒక రాజుకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోను రీసెంట్ గా విడుదల చేశారు. రేసులో ఉన్నట్టు చెప్పాడే కానీ టీజర్ ను మాత్రం బయట పెట్టలేదు. షూటింగ్ టైటిల్ అనౌన్స్మెంట్, షూటింగ్ మొదలైందంటూ వీడియోలు రిలీజ్ చేశారే కానీ టీజర్ వస్తే కానీ కథ తెలీదు. కానీ అదెప్పుడు వచ్చేది మాత్రం చెప్పడం లేదు. రాజాసాబ్ మినహాయిస్తే సంక్రాంతి వీరులందరూ గ్లిమ్స్ తో సరిపెట్టారు. మన శంకర్ వరప్రసాద్ గారు నుంచి రీసెంట్ గా సాంగ్ రిలీజ్ తో స్పీడ్ పెంచింది. అయితే టీజర్ రిలీజ్ కు ఇంకా టైం ఉందని తెలిసింది.